కాలము పోవుచున్నది వడిగమ్మున పట్టగలేము, మీరు రారేల నిజార్థముల్ చదువరేలా, ప్రభాత ముహూర్త విగంటిగార్థ వైతాళికులు ఏమి పాడుచు మృదంగ మీటుచున్నవారో, మీరేల ప్రశాంతులై వినరు ఏటికి నేర్వరు బ్రహ్మతత్వమున్. అంచేత ఆ బ్రహ్మతత్వం అనేటువంటిది మనం ఆయుష్ రూపంగా ఉండేటువంటి కాలంలో మనం స్వీకరించి మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనలో ఉండేటువంటి జడభావాలు తొలగింపబడతాయి. మనలో ఉండేటువంటి వైతాళికులు మనకి ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి తేజస్సుని ప్రసాదింపచేసి ఆ యొక్క భగవత్ స్వరూపం యొక్క సన్నిధానానికి చేరేటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ఆ సద్గురువు నుండి పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి కాలం అనేటువంటి విషయం ఎంతో పవిత్రమైనటువంటిది, ఈశ్వర సంభూతమైనటువంటి కాలము. అంచేత కాలమే ఈశ్వరుడు అని చెప్పబడుతుంది. ఆ కాలం అనేటువంటి ఈశ్వరుడు మనలో ఆయుష్ రూపంగా నిండి ఉన్నాడు. ఆ ఆయుష్ మనకి ఒక జీవితకాల స్వరూపంగా తెలియపరచబడుతుంది. ఆ జీవిత కాలంలో ఆ జీవిత ప్రయాణం పుట్టుక మొదలుకొని అంత్యం వరకు, మరణం అనేటువంటి స్వరూపం వరకు మన ప్రయాణం సాగించవలసి ఉంది ప్రతి జీవి వాటి యొక్క జీవన కాలంలో. కాబట్టి ఆ కాలం యొక్క విశిష్టతను మనం గ్రహించగలిగినట్లయితే అందులోనే ఆ పరమాత్మ యొక్క శక్తి తెలియబడుతుంది.